సార్, 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్‌లో పర్యటనలు చేస్తున్నారు. పెట్టుబడి విషయంలో చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టున్నారు. అంటే ఎలా జరుగుతోంది సార్ పర్యటన? ఒకటి ఏం చెప్పాలంటే, దావోస్కి వెళ్ళి పెట్టుబడులను తీసుకురావటం అనేది చాలా తక్కువ. ఇది చాలామందికి తెలియదు. కానీ దావోస్ దాకా వెళ్ళారు, ఏదో చేస్తారని అనుకుంటారని చెప్పి వెళ్ళిన వాళ్ళు కూడా ఏవో ప్రకటన విడుదల చేస్తుంటారు. ఏమని, ఇన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి, సంతకాలు పెట్టాము, ఎంఓఏలు చేసాం అని చెప్పి. నిజానికి దావోస్ అటువంటి వాటి కోసం కాదు. ఇన్ఫ్యాక్ట్ ఏం చేస్తున్నారంటే, వీళ్ళంతా తాజాగా చూశాను, మా ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ సంతకం పెట్టాడు. ఎవరితోటి? మేఘ ఇంజనీరింగ్ కంపెనీతోటి. ఏవో పెడుతున్నారు, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు ఏవో చెప్తున్నారు చాలా భారీ ఎత్తున. అవి హైదరాబాద్లో కూడా సంతకాలు పెట్టుకోవచ్చు. దావోస్కి వెళ్ళి ఎందుకు సంతకాలు పెట్టుకోవాలి? ఎందుకు పెట్టుకున్నారు అంటే, దావోస్ దాకా వెళ్ళారు, ఏం చేశారు మీరు అని అంటారేమో అని. వాస్తవానికి దావోస్ అనేది అక్కడ కూర్చొని మన విశాఖపట్నంలో అంతకుముందు జరిగేవి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా చేశాడు కదా. ఏంటి, ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అని పెడతారు. అక్కడ ఒకటే పని, ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళంతా వస్తారు, పెట్టుబడిదారులు సంతకాలు పెడతారు, ఇదిగో ఎక్కడ పెడతాం కంపెనీ, ఎక్కడ పెడతామని చెప్తారు. దాని పనే అది. దావోస్ అట్లాంటిది కాదు. దావోస్ అనేది స్విట్జర్లాండ్లో ఒక ప్లేస్ పేరు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ప్రతి ఏటా అక్కడ పెడతారు ఈ ఒక మీటింగ్ కాదు, ఇది సిరీస్ ఆఫ్ మీటింగ్స్ ఉంటాయి. 3 రోజుల పాటు జరుగుతుంది ఇది బేసికలీ నెట్వర్కింగ్ కోసం. ఇప్పుడు ఎవరైనా రకరకాల వాళ్ళని కలవాలి అనుకుంటే, అంటే వివిధ దేశాలకు చెందినటువంటి పారిశ్రామికవేత్తలని లేకపోతే పాలసీ మేకర్స్ని కలవాలంటే చాలా కష్టం. ఆయా దేశాలకు వెళ్ళాలి, అపాయింట్మెంట్లు తీసుకోవాలి, చాలా పని. దావోస్లో అడ్వాంటేజ్ ఏంటంటే అందరూ అక్కడికి వస్తారు. సో ఎవరిని కలవాలంటే ఆ గుడారంలోకి వెళ్ళి వాళ్ళని కలవడం. అంటే దానికి కొంచెం ప్రయత్నం చేయాలి, ఊరికే కలవరు అందరూ కానీ, బట్ యాక్సెస్ అవైలబిలిటీ ఉంటుంది. అందరూ అక్కడ ఉంటారు. 3,000 మంది ప్రతినిధులు ఉంటారు. అందరూ కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు, రకరకాల కంపెనీలు, మనకు తెలిసిన అన్ని పెద్ద పెద్ద కంపెనీల ప్రతినిధులు అక్కడ ఉంటారు. చైర్మన్లు, ఎండీలు, ఆ స్థాయి వ్యక్తులు, సిఇఓలు. ఇది కాకుండా ఆయా దేశాలకు సంబంధించి ఎప్పటికప్పుడు పాలసీలు కూడా మారుతుంటాయి కదా పరిశ్రమలకు సంబంధించి. సో ఆయా దేశాల నాయకులు కూడా వచ్చి ఈ టైంలో మేము వీటిని ఎంకరేజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది బజ్వర్డ్ కదా. సో మా దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఫోకస్ చేస్తున్నాం, దానికి సంబంధించి ఈ రకమైన పాలసీలు పెట్టాము, మేము ఈ రకమైన ఇన్సెంటివ్స్ ఇస్తాము, ఇట్లాంటివి ఏవో చెప్తారు. ఇది ఇండస్ట్రియలిస్టులు అందరూ వినటానికి అవకాశం ఉంటుంది. ఈ దేశంలో ఇట్లా ఉంది, ఆ దేశంలో అట్లా ఉంది, ఇక్కడ అడ్వాంటేజ్ ఉంటుంది, ఇట్లాంటివన్నీ. అందువల్ల చాలా దేశాల నాయకులు కూడా వెళ్తారు. బేసికల్లీ అది దావోస్ అనేది చిన్న ప్లేసే. యాక్చువల్గా విజువల్స్ అని కనుక చూస్తే చిన్న ఊళ్ళల్లో ఉండే రోడ్లాగా ఉంటాయి అక్కడ. అయితే అన్నీ ఫెసిలిటీస్ ఉంటాయి. మనలాగా పెద్ద పెద్ద భవనాలు ఉండాలని మన వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, అట్లా ఏమి ఉండవు, అన్నీ చిన్నగానే ఉంటాయి. ప్లస్ చాలా చలిగా ఉంటుంది. అది మామూలు వాడు బతకలేరు, అంత చలిగా ఉంటుంది. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు అదే ప్యాంటు షర్ట్ వేసుకొని ఉంటాడు, అది వేరే విషయం. అయితే బేసికలీ నెట్వర్కింగ్ కోసం కాబట్టి అక్కడి నుంచి పెద్ద ఎత్తున ఏదో పెట్టుబడులు అక్కడికి వెళ్ళగానే వస్తాయని చెప్పి అనుకోకూడదు. దురదృష్టవశాత్తు ఏంటంటే, మనకి ఉన్న రాష్ట్రంలో ఉన్న నాయకులందరూ అన్ని రాష్ట్రాల్లో ఆ రకమైన ఇంప్రెషన్ కలిగించారు. అందువల్ల ఎక్స్పెక్టేషన్ కూడా అదే విధంగా ఉంది. దాన్ని సాటిస్ఫై చేయడం కోసం అని చెప్పి మళ్ళీ వీళ్ళు ప్రకటనలు విడుదల చేస్తారు. ఇన్ని వేల కోట్లకు సంతకాలు పెట్టాం, అన్ని వేల కోట్లకని. ఇప్పుడు ఆల్రెడీ మహారాష్ట్రలో చూశాను నేను, 6 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు సంతకాలు పెట్టాడు. ఈసారి విశేషం ఏంటంటే, ఇంతకుముందు దావోస్కి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక డెలిగేషన్ వెళ్ళేది. ఇప్పుడు కూడా మంత్రి అశ్విని వైష్ణవ్ ఆధ్వర్యంలో వెళ్ళారు. అది కాకుండా ఎప్పుడూ హడావుడి చేసేది చంద్రబాబు నాయుడు గారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే. భారతదేశంలో అధికారంలో ఉన్నప్పుడు కంటిన్యూస్గా ఎవ్రీ ఇయర్ దావోస్ మీటింగ్కి వెళ్ళిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారే. 1999లో ప్రారంభించాడు, 2004 వరకు వెళ్ళాడు, 2014లో ప్రారంభించాడు, 2019 వరకు వెళ్ళాడు, ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చాడు, మళ్ళీ వెళ్ళాడు. లాస్ట్ టైం కూడా ఆయన నారా లోకేష్ని తీసుకెళ్ళాడు, ఈసారి కూడా తీసుకెళ్ళాడు నెట్వర్కింగ్ కోసం. బేసికల్లీ అందరికీ తెలియాలి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే చాలామందికి తెలుసు, బిల్ గేట్స్ తెలుసు. ఇవాళ ఏదో కలుస్తాడని చెప్పారు, ఇంకా కలిసాడా లేదో నాకు తెలియదు. కానీ బిల్ గేట్స్ని కలవడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మామూలుగా ఒకటి అమెరికా వెళ్ళి వాళ్ళని కలవడం అసాధ్యం.
ఇక్కడైతే అవైలబుల్గా ఉంటారు. అవైలబుల్గా ఉన్నా కూడా కలవరు అందరూ. దానికి మళ్ళీ ఒక నేము, ఒక బ్రాండ్ ఇమేజ్ అన్నీ ఉండాలి. అదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు గారికి అదైతే ఉంది. ఆయన పేరు మీద విజిటింగ్ కార్డు పంపిస్తే రమ్మంటారు లోపలికి. అంటే విజిటింగ్ కార్డు పంపిస్తారని కాదు, బట్ వాళ్ళ సెక్రటరీస్ ఫోన్ చేస్తే అది ఉంటుంది. అందువల్ల బిల్ గేట్స్ని ఆయన మళ్ళీ కలవగలుగుతున్నాడు. ఇది 3rd టైమో 4th టైమో అనుకుంటాను. అందరికీ అది సాధ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళాడు. అప్పుడేమో కోవిడ్ వచ్చింది. కోవిడ్ వస్తే బహుశా 2 years ఏమో జరగలేదు అనుకుంటాను. మిగతా 3 yearsలో ఒక్కసారే వెళ్ళాడు. ఆయనకి ఇటువంటివేమో అలవాటు లేదు పాపం. అందువల్ల తప్పిపోయిన విద్యార్థిలాగా తిరిగాడు అటు ఇటు. అక్కడే కూర్చున్నాడు మా ఏపీ స్టాల్లోనే. పెద్దగా ఏమీ చేయలేదు. అంటే ఒకటేంటంటే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినా లేకపోతే కొత్తగా నాయకత్వంలోకి వచ్చినా కూడా కొంచెం కష్టమే. ఎందుకంటే దానికి అలవాటు కావాలి కదా. చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో ఉన్నాడు కాబట్టి ఆయన పేరు తెలుసు కాబట్టి ఆయనకి ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అందరూ చంద్రబాబు నాయుడు అని రాస్తారు. ఇప్పుడు నేషనల్ మీడియాలో కూడా దావోస్లో ఇది జరిగినప్పుడల్లా WEF మీటింగు ప్రతిసారి చంద్రబాబు నాయుడు గురించి, ఏపీ గురించి రాసేవాళ్ళు ఎవ్రీ టైం. లాస్ట్ టైం నాకు గుర్తున్నది, శేఖర్ గుప్తా వెళ్ళాడు. అప్పుడు వీళ్ళు ఇంకా ఎక్కువ హడావుడి చేశారు. 2014-19 మధ్యకాలంలో ఒక బస్సు పెట్టారు దావోస్లో తిరగడానికి, ఊరికినే స్ట్రీట్స్ మీద. ఏంటి ఏపీ ఆ ఫ్లెక్సీలు అంటించి దానికి పేరు పెట్టారు, నేను మర్చిపోయాను. రైజింగ్ ఏపీ కాదు, సన్రైజ్ స్టేట్. సన్రైజ్ స్టేట్ అని అప్పట్లో ఇస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చి తీసి పడేశాడు. వీళ్ళు ఎందుకో మళ్ళీ దాన్ని చేపట్టలేదు. కానీ వెనక ఒక సింబల్ ఉంటుంది, ఆ సింబల్ మాత్రం పెట్టారు. సన్ సింబల్ అది యాక్చువల్గా. దాన్నే కొంచెం స్టైలైజ్ చేశారు. అది డిస్కంటిన్యూ చేశాడు జగన్మోహన్ రెడ్డి. అందువల్ల పోయింది. బ్రాండ్ ఎప్పుడూ కూడా అట్లా చేయకూడదు. బ్రాండ్ అనేది కంటిన్యూస్గా ఉంటే తప్ప జనం మెదడులోకి వెళ్ళదు. అది సన్రైజ్ స్టేట్ అని చెప్పి సన్ గుర్తుతోటి చేసేవాళ్ళు. ఈసారి ఎందుకనే ఎక్కువగా పెట్టలేదు కూడా వీళ్ళు కూడా. అయితే అవన్నీ ఒక బస్సు పెట్టి తిప్పటం, అద్దెకి తీసుకొని, చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది అక్కడ. తర్వాత ఒక స్టాల్ పెట్టారు. ఒక రాష్ట్రం ఒక స్టాల్ పెట్టడం అదే ఫస్ట్ టైం అట. దేశాలకే ఉంటాయి స్టాల్స్, రాష్ట్రాలకు కాదు. ఫస్ట్ టైం పెట్టాడు. అట్లా కొంచెం హడావడి చేస్తూ ఉంటాడు ఎప్పుడు. ఈసారి వెరైటీ ఏమిటంటే 6 రాష్ట్రాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇంతకుముందు చేసేవి కాదు. ఇంతకుముందు ఒక చంద్రబాబు నాయుడే వెళ్ళాడు ఇండియా నుంచి. 6 రాష్ట్రాలు ఏమేంటంటే యూపీ, మహారాష్ట్ర, సౌత్లో 4 రాష్ట్రాలు, ఏపీ, తెలంగాణ, కేరళ, కర్ణాటక. సో ఇన్ని రాష్ట్రాలు ఉండటం అనేది ఫస్ట్ టైం అని చెప్తున్నారు. 6 రాష్ట్రాలు. సారీ, కర్ణాటక కాదు, తమిళనాడు. అయితే ఈ 6 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు వెళ్ళింది 3 రాష్ట్రాల నుంచే. మహారాష్ట్ర నుంచి దేవేంద్ర ఫడ్నవీస్, తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి, ఏపీ నుంచి చంద్రబాబు నాయుడు గారు. ఇందులో సహజంగానే ఆయనకి పరిచయాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ మందిని కలుస్తాడు, నెట్వర్కింగ్ చేస్తాడు. అయితే దీని ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చి పడతాయి అని చెప్పి అనుకోవడానికి లేదు. తర్వాత దీని ప్రభావం ఉంటుంది, దీనివల్ల ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పరిచయం అయ్యి కొన్ని విషయాలు అర్థం చేసుకుంటే ఏపీ గురించి ఆలోచించుకుని తర్వాత రావడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు. ఆ రకంగా ఉపయోగం తప్ప ఇప్పటికిప్పుడు ఏదో పెద్ద ఎత్తున వస్తాయని చెప్పి అనుకోవడానికి లేదు. అయినా కూడా వీళ్ళు ప్రెస్ నోట్లు రిలీజ్ చేస్తారు, సంతకాలు పెట్టామో, అది చేసామో, ఇది చేసామో అని. ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ కూడా ట్రాన్స్లేట్ అవ్వడం కూడా చాలా కష్టం. ఎంఓఏలు చేసుకుంటారు, బాగానే ఉంది. అయితే ఇంతవరకు పెట్టుబడులు అయితే రాలేదా సార్? పెట్టుబడులు వచ్చినాయి, కొన్ని సంతకాలు పెట్టారు. వీళ్ళు పెట్టారు, రేవంత్ రెడ్డి గారు పెట్టాడు, కొన్ని పెట్టారు. బట్ అది నేను చెప్పాను కదా, రేవంత్ రెడ్డి ఇవాళ నిన్నో మేఘా ఇంజనీరింగ్తో పెట్టాడు. అది అక్కడ పెట్టక్కర్లేదు, ఇక్కడే పెట్టుకుంటారు. ముందే తెలుసు, ఇక్కడ హైదరాబాద్లో తెలుసు, కానీ అక్కడ పెడితే బాగుంటుందని చెప్పి అక్కడికి వెళ్ళి ప్రకటిస్తారు. అది నేను చెప్పేది. అలా కాకుండా ఏదన్నా ఫారిన్ కంపెనీ ఏదైనా అప్పటికప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ గవర్నమెంట్ చేసిన ప్రజెంటేషన్ చూసి ఇప్పుడు మేము వస్తామని చెప్పి అనుకుంటే అది వేరే విషయం. అట్లా కాదు, ఇది ముందే అనుకున్నది. ఏమైనప్పటికీ ఇది బేసికలీ నెట్వర్కింగ్. అయితే దీని మీద కూడా విమర్శలు ఉన్నాయి. మళ్ళీ దావోస్లో జరిగే WEF దీన్ని గమ్మత్ ఏమిటంటే అటు లెఫ్టిస్టులు ఇటు రైటిస్టులు ఇద్దరు విమర్శిస్తారు. వామపక్షవాదులేమో ఇదంతా సామ్రాజ్యవాద శక్తులన్నీ ఒక చోటకు వచ్చి కుట్ర పన్ని ప్రపంచాన్ని వాళ్ళ అదుపులో తీసుకోవడానికి ఏదో చేస్తారని వాళ్ళ విమర్శలు. ఈ రైట్ వింగ్ సాంప్రదాయవాదులు కూడా ఏంటంటే వీళ్ళు ప్రజల మీద కంట్రోల్ పెంచుకోవడానికి వీళ్ళంతా కార్పొరేషన్లు అంటారు వీటిని. ఈ కార్పొరేషన్లన్నీ తయారయ్యి వీళ్ళంతా అక్కడికి వెళ్ళి కూర్చొని ప్లాన్లు గీసి
జనం మీద రుద్దుతున్నారు అనేది వాళ్ళ విమర్శ. సో రెండు వైపుల నుంచి కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీద విమర్శలు అయితే ఉన్నాయి ఎప్పటి నుంచో. క్లాజ్ ష్వాబ్ అనే అతను దానికి ఫౌండరు, అతను ఇప్పటికే ఉన్నాడు. అతను ఒక పెద్ద విలనస్ ఫిగర్గా అమెరికాలో రైట్ వింగ్ సెక్షన్స్లో ఒక పేరు ఉంది. అతను పెద్ద విలన్గా చూస్తారు. ఇతను పెద్ద హాలీవుడ్ సినిమాలో జేమ్స్ బాండ్ సినిమాలో ఉండే విలన్ మాదిరి ఇతను కుట్రమవుతున్నాడు ఏదో ప్రపంచం మీద అన్నట్టుగా చూస్తారు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారిని కూడా కొంతమంది విమర్శిస్తారు. ఏంది వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వెళ్ళి అక్కడ వాళ్ళతో భుజాలు ఆయన రాసుకుంటున్నాడు, ఇదంతా కూడా కార్పొరేట్ దిగ్గజాల వ్యవహారం తప్ప సామాన్య ప్రజలకు ఉపయోగపడేది ఏమి ఉండదు అనేటువంటి విమర్శ కూడా ఉంది. మొత్తానికి దీనివల్ల ఉపయోగం ఒకటే ఏంటంటే నెట్వర్కింగ్ చేసుకోవటం, ప్రపంచంలో పెద్ద పెద్ద కంపెనీల ప్రతినిధులందరితో కలిసి మాట్లాడడం, మన రాష్ట్రం గురించి లేక మన దేశం గురించి వాళ్ళకి పరిచయం చేయటం, ఇక్కడికి వచ్చి బిజినెస్ చేస్తే ఉండే ఉపయోగాలు ఏమిటో చెప్పటం. రైట్. థ్యాంక్ యూ రమేష్ గారు.